హాయ్ హలో అందరికీ. ఇప్పుడు మనం చూస్తున్నది నెల్లూరు జిల్లాలోని ఫేమస్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇవాళ మేము ఇక్కడికి రావడానికి ఒక రీజన్ అయితే ఉంది. అదేంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది మెట్ల మార్గము. కాలినడక ద్వారా స్వామిని దర్శించుకోవాలనుకున్న వారు ఈ మార్గాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇవాళ సాయంత్రం 4:30-5 సమయం నుంచి రేపు సాయంత్రం వరకు నరసింహ చతుర్థి అనేది ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ వారందరూ కూడా నరసింహస్వామి వారి తిరునాళ్ళు అనేవి జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా మేమైతే స్వామివారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఎంట్రన్స్లోనే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నిత్యాన్నదాన సత్రం అనేది మనకు కనపడుతుంది. అలాగే ఒక కళ్యాణ మండపం కూడా ఉంది చూడండి. స్వామివారి ఆశీస్సుల కోసం చాలామంది ఇక్కడ కళ్యాణం జరుపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ధ్వజస్తంభము. ఇక్కడి నుంచి అయితే మనం స్వామివారిని దర్శించుకోవడానికి ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి పక్కనే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత నేరుగా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళవచ్చు. రూల్స్కి ఎగెనెస్ట్గా మనం గర్భగుడిలో వీడియోస్ అనేవి తీయకూడదు కాబట్టి నేను వీడియో అనేది షూట్ చేయటం లేదు. మనకి నేరుగా కనిపిస్తున్న దగ్గరే స్వామివారి గర్భగుడి అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ అమ్మవారు ఇంకొంచెం పైన కొండ మీద ఉంటారు. ఇక్కడ మనకి ఒక చిన్న మండపం అనేది కనిపిస్తుంది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి కొంచెం పక్కనైతే ఆంజనేయ స్వామి ఇంకా కొన్ని శిలలు అయితే కనిపిస్తున్నాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి స్వామివారి దర్శనం అయిన వెంటనే ఇంకొన్ని మెట్లు ఎక్కి అమ్మవారిని దర్శించుకోవడానికి పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి. ఆ తర్వాత పైకి లేచి నిల్చొని ఒక్కసారి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి చూసారంటే ఒక్కసారిగా మైండ్ అంతా కూడా రిఫ్రెష్ అయినట్టుగా అయితే అనిపిస్తుంది. ఎటువైపు చూసినా కూడా ప్రపంచాన్ని మైమరిపించే అంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఈ ప్లేస్. పైన మనకి అమ్మవారు ఉన్న ప్లేస్ దగ్గర నుంచి మనం కిందకు చూసినట్లయితే స్వామివారు ఉన్న గర్భగుడి గోపురం మనకి బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఎన్నో కొండలు, పొలాలు, చెరువులు, ఎంతో బాగుంటుంది ప్లేస్. కొత్తగా పెళ్ళైన వారికి కానీ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్కి కానీ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఫోటోషూట్ కోసం ఈ ప్లేస్ని చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒక్కసారి ఈ ప్లేస్ని చూసిన వారు ఎవరైనా సరే ఈ ప్లేస్ ఇష్టపడకుండా ఉండే సమస్య లేదు. ఇప్పటి వరకు ఈ ప్లేస్ని చూడని వారు ఎవరైనా సరే ఉన్నారంటే ఒక్కసారి ఈ ప్లేస్ని విజిట్ చేసి చూడండి. వీడియోలో మనకి సరిగా కనిపించట్లేదు కానీ చాలామంది దూరంగా కనిపిస్తున్న ఆ రాళ్ల మీద కూర్చొని ఫోటోలు తీసుకుంటూ గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్న రాళ్ళ మీద, చెట్ల మీద కొన్ని మూవీస్లో చూపించినట్టు పేర్లు అయితే చెక్కో ఉన్నారు. ఇక్కడ జాతర జరుగుతుందని చెప్పాను కదా, ఇక్కడ మనకి చిన్న చిన్న షాప్స్ అయితే కనపడుతున్నాయి చూడండి. డే టైంలో కన్నా కూడా నైట్ టైము ఇంకా చూడడానికి చాలా బాగుంటాయి ఇవి. అండ్ ఇదైతే నా ఛానల్లో నేను అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో. కొత్తగా వీడియోస్ చేస్తున్న వారికి బిగినింగ్ మిస్టేక్స్ అనేవి కామన్గా జరుగుతుంటాయి కదండి. నా వీడియోలో మీకు అలా అనిపించినట్లయితే ప్లీజ్ ఇగ్నోర్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో నేను ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.